హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బజాజ్ మ్యాక్సిమా ప్యాసింజర్ ఆటో డీజిల్ వేరియంట్కి సంబంధించిన స్పెషల్ ఫీచర్స్, అలాగే ఈ ఆటోకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, బజాజ్ ఆటోలో మనకి ప్రతి ఆటోలో మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. మరి ఈ బజాజ్ ఆటో మ్యాక్సిమా XYకి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. సో వీడియోని చివరి వరకు అయితే చూడండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాను. దీంట్లో ఫెసిలిటీ ఏంటంటే, ఇలా ఇప్పుడు ఇది వచ్చేసి హెడ్ లైట్ స్విచ్, ఇది హెడ్ లైట్, ఇది వచ్చేసి డిమ్ అండ్ డిప్, ఇది వచ్చేసి సిగ్నల్స్, సైడ్ సిగ్నల్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది అనేది గేర్, మనం నోట్లలో ఉన్నది మనకి తెలిసేటట్టు గేర్ అన్నమాట. ఇది వచ్చేసి ఇంజన్ ఆయిల్ అనేది మనకి తగ్గితే స్టార్టింగ్ లో ఎలగద్ది. ఇప్పుడు ఏంటంటే ఆగినప్పుడు ఎలుగు ఉంటది, స్టార్టింగ్ లో ఆరిపోద్ది. తర్వాత ఇది బ్యాటరీ అన్నమాట. మనకి బ్యాటరీ ఏదన్నా ఇబ్బంది అయితే దానివల్ల ఏంటంటే మనకి లైట్ రన్నింగ్ లో ఎలగద్ది, ఆగినప్పుడు ఏంటంటే ఎలగద్ది. రన్నింగ్ లో వెలిగిందంటే మనకి బ్యాటరీ ప్రాబ్లం ఉన్నట్టు, లేదంటే ఇంజిన్ ఆయిల్ కూడా రన్నింగ్ లో వెలిగిందంటే ఇంజిన్ ఆయిల్ తగ్గినట్టు. ఇప్పుడు ఏంటంటే ఇంజిన్ ఆయిల్ స్టాపింగ్ లో ఉంది కాబట్టి ఇంజిన్ ఆయిల్ లైట్ ఎలగద్ది, స్టార్టింగ్ లో ఆరిపోద్ది. అలాగా అన్ని దీంట్లో ఫెసిలిటీ బాగుంటాయి. సో తర్వాత ఆయిల్ దాని గురించి ఏమైనా చెప్తారా? కూలెంట్ ఆయిల్ సంగతి ఏంది, అది వెనక మనం చూడొచ్చా బయట నుంచి? వచ్చుకోవటం కూలెంట్ ఆయిల్ ఇప్పుడు బండి వచ్చి మనకి తగ్గిందిలే పోసింది, ఏం తగ్గదు. కూలింగ్ మనం కూలింగ్ ఆయిల్ ఇంతవరకు మనం కంపెనీ నుంచి వచ్చింది, దాన్ని కరెక్ట్ చేసి ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పుడు ఒకటారు సంవత్సరం అయినా కూడా బండి ఇప్పుడు ఏమి తగ్గలే. వాటర్ సరిపోయింది. మనం ఏంటంటే నెక్స్ట్ సర్వీస్ ఇవ్వనప్పుడు మనం కూలింగ్ ఆయిల్ అనేది మార్చేస్తాం. అది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కంపార్ట్మెంట్ కి వస్తే మనకి ఇంజిన్ అయితే కనపడుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో సైలెన్సర్ కనపడుతుంది. ఆ తర్వాత కూలెంట్ ఆయిల్ అన్నాం కదా ఇందాక, ఇదండి కూలెంట్ ఆయిల్. ఇక్కడ ఇండికేటర్ కూడా ఉంది, మాక్సిమం ఎంత వరకు ఉండాలి, మినిమం ఎంత వరకు ఉండాలని. సో మినిమం కంటే తగ్గితే మాత్రం మనం ఇంజిన్ అయితే ఓవర్ హీట్ అయితే అయిపోతుంది. దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. అది పక్కాగా మీరు కనుక మెయింటెనెన్స్ కనుక చేసుకుంటే బండి నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు రావు. సో అలాగే ఇంజిన్ కంపార్ట్మెంట్ కూడా చాలా నీట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ వైపున మనకి బాడీకి ఇంజన్లో లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఈ డీజిల్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. అలాగే BS6 వర్షన్ ఇది. సో BS6 కాబట్టి పొల్యూషన్ స్టాండర్డ్స్ అనేది చాలా మంచిగా ఇచ్చారు. ఇంజన్ నాయిస్ కూడా చాలా తక్కువగానే ఉంది. సో మెయిన్గా బాడీ డిజైనింగ్ కావచ్చు, అవుట్లుక్ కావచ్చు, అంతా కూడా బాగా డిజైన్ చేశారు. సో ఓనర్ నుంచి కూడా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడే కాదండి, చాలా దగ్గరలో కూడా మనకి కూడా ఈ బజాజ్ బండి కూడా ఎక్కువ టార్క్ని జనరేట్ చేయడంలో కానీ, అలాగే మంచిగా లోడ్ని పుల్ చేయడంలో కానీ అన్నిట్లో కూడా మనకి బాగా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ఇక్కడ డీజిల్ అయితే మనం పట్టించేది ఇక్కడ లెఫ్ట్ సైడ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యాప్ ఉంది, ఇక్కడ నుంచి మనం డీజిల్ అయితే ఫిల్ చేయిస్తాము. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది వచ్చేసరికి గ్రౌండ్ క్లియరెన్స్. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి దీంట్లో 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంజన్ కూడా మనం చూసుకుంటే 470.5 మనకి CC అయితే ఇంజన్ రావడం జరిగింది. అలాగే టార్క్ కూడా ఎక్కువగా జనరేట్ అవుతుంది, 22.5 Nm టార్క్ అయితే ఇక్కడ జనరేట్ అవుతుంది. సో తర్వాత మీరు అన్న చెప్పండి అన్న, ఇది హ్యాండ్ బ్రేక్ నా? ఇది హ్యాండ్ బ్రేక్, ఇది బాగా ఇచ్చాడు. అంటే ఇక్కడంటే మనకు కన్ఫర్ట్ తీసుకోవడానికి. సో బజాజ్ లో చిన్న బండ్ల దగ్గర నుంచి అన్నిటికీ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. అవును. సో అది ఎలా అప్లై చేస్తారు ఒకసారి చూసి. బటన్ నొక్కి పైకి లాగితే హ్యాండ్ బ్రేక్, మళ్ళీ బటన్ నొక్కి లేపి మళ్ళీ బటన్ నొక్కి తీస్తే కిందకు వచ్చేస్తుంది. ఓకే, అది కూడా బాగుంది ఇక్కడ ఇచ్చిన వల్ల. అప్పి సెంటర్ లో ఇచ్చాడు, దీనికి ఇక్కడ ఇచ్చాడు కాబట్టి బాగుంది. ఓకే. సో తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు బ్రేక్ ఫ్లూయిడ్. సో బ్రేక్ ఫ్లూయిడ్ మనం అంటే బ్రేక్ ఆయిల్ అంటాం నార్మల్గా. సో బ్రేక్ ఆయిల్ కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకి ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది మ్యాక్సిమము. సో మ్యాక్సిమం వరకు బ్రేక్ ఆయిల్ ఎప్పుడు ఉండాలి. దీనికంటే తగ్గితే మాత్రం మనకి డ్రమ్ టైప్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇక్కడ. దానికంటే తగ్గిందంటే మాత్రం బ్రేక్స్ అయితే మనకు అప్లై కావు. అది కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయన్నా?
అదే ఇంకా జాగ్రత్త ఇంజిన్ ఆయిల్ కూడా లైట్ అంతా లైట్ సిస్టమ్ ఇచ్చేసాడు. ఏది తగ్గినా కూడా ఇంకా లైట్ ఎలాగైతే మనం అప్పుడు దాన్ని ప్రతిదీ కూడా మనకి డిజిటల్ మీటర్ లోనే కనపడుతుంది అన్ని కనపడతాయి. ఇంకా నార్మల్ గా మనకి మెకానిక్ చెప్పడం అలా మెకానిక్ ఏం లేదు, వాటిలో ఏదైనా ఏది వెలిగినా మనకి ఏదో ఉన్నట్టే దాంట్లో చూసుకోవటం మన చూసుకోవటం పోయి. ఓకే ఓకే